ఈ ట్రంప్ను ఎట్లా కొడితే బాగుంటుంది చెప్పురు మీరే. 50% సుంకాలు వేసిండు మన భారతదేశం మీద. దాని మీద మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడలేదు. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మాట మాట్లాడలేదు. ఒక మంత్రి కూడా ఒక మాట మాట్లాడలేదు. ట్రంప్ మీద ఒక విమర్శ కూడా చేయలేదు. చాలా క్లీన్గా నీట్గా ట్రంప్ను కాపాడే ప్రయత్నం మోదీ చేస్తున్నారు. ఇన్ని రోజులు మరి గ్యాప్ వచ్చినంత నటనేనా? చైనా తోటి లేదా రష్యా తోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాను పోయినటువంటి అంతా కూడా నటనేనా? మళ్ళా ట్రంప్ దిక్కు మళ్ళాల్సిన అవసరం ఏముంది? భారతదేశంలో వ్యవసాయంలోకి ట్రంప్ వస్తున్నాడు. భారతదేశంలోకి ట్రంప్ విధానాలు వస్తున్నాయి. వ్యవసాయంలోకి భారతదేశ వ్యవసాయం రైతుల హృదయాల్లోకి, రైతుల మనసులోకి, రైతులను చెడగొట్టేందుకు, రైతులను ఈ వ్యవసాయాన్ని అంతా కూడా చిన్నాభిన్నం చేసేందుకు ట్రంప్ విధానాలు, పెట్టుబడి స్వామ్య విధానాలు, ఇవన్నీ కూడా ఇంపీరియలిజం, ఇదంతా కూడా మన భారతదేశ వ్యవసాయ రంగంలోకి చాలా స్పీడ్గా రావడానికి ట్రంప్ స్కెచ్లు వేసిండు. దానికి ఎర్రతి వాచులేసి స్వాగతం పలుకుతున్నాడు మోడీ. ఇక్కడ చూడొచ్చు మనం, జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న సోయామీల్ ఈ దారేసుకుంటుండు మెల్లగా. సోయామీన్, మొక్కజొన్న ఈ రెండు మన భారతదేశంలోకి అమెరికా వంగడాలు వస్తున్నాయి. అది వచ్చిన తర్వాత అవుతుందా? తర్వాత మొత్తం మీద తన వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని కూడా వస్తాయి. మన భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం, ఒరిజినల్ వ్యవసాయం అంతా దెబ్బతిని ఆ అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుని రాబోయే కాలంలో ఈ వ్యవసాయ రంగాన్ని, రైతులను నిర్వీర్యం చేసి అమెరికా కూడా భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. భారతదేశం ఇప్పటికి కూడా అంటే ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కువగా పనిచేస్తుంటాం, ఆధారపడే ఉంటాం ఎక్కువ. మరి ఈ భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కావచ్చు, ఆహారానికి కావచ్చు, రైతులు దృఢంగా ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావచ్చు, ఈ వ్యవసాయమే ప్రధాన కారణం. అట్లాంటి వ్యవసాయాన్ని దెబ్బతీస్తే భారతదేశం నా చెప్పు చేతుల్లో ఉంటుంది అని మెల్లగా ఇద్దరిని పంపిస్తున్నారు. ఈ మొక్కజొన్న గాని పంపిస్తుండు, సోయాబీన్లు పంపిస్తుండు. ఆ ఇద్దరు వచ్చి భారతదేశ వ్యవసాయాన్ని మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇక ఆ రెండు వచ్చినాయి కదా, తర్వాత వరి కూడా వస్తుంది, ఆ తర్వాత ఇంకా అన్నీ వస్తాయి. అంటే మన భారతదేశంలో ఉండేటువంటి వరి కావచ్చు, సోయాబీన్లు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, రాగులు, సజ్జలు అన్నీ మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని కూడా నిర్వీర్యం అయిపోతాయి, కనబడకుండా పోతాయి. అమెరికా నుండి మనం దిగుమతి చేసుకొని ఇక్కడ పండించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా వ్యవసాయం చేయాలంటే అమెరికా మీద ఆధారపడాల్సిందే. వాడేసిన సుంకాలు మనం భరించాల్సిందే. ఇప్పుడు మనం మొక్కజొన్న కావాలన్నా, వరి కావాలన్నా, ఏది కావాలన్నా మన దగ్గరలో ఉండేటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి దగ్గరికి పోయి, వ్యవసాయ అధికారుల దగ్గరికి పోయి అక్కడ నుంచి తెచ్చుకొని మనం పండించుకొని మనకు కావాల్సిన ఉంచుకొని మిగతాది మనం అమ్మేసుకునేటువంటిది పరిస్థితి ఉంది. కానీ రాబోయే కాలంలో ఏ ఎరువు రావాలన్నా, ఏ వంగడాలు రావాలన్నా, ఏ విత్తనాలు రావాలన్నా అమెరికా నుండి రావాలి. ఏం అమ్మాలన్నా అమెరికానికి అమ్మాలి. వాడు ఎంత ధర నిర్ణయిస్తే అంతే ఫైనల్. వాడు కొంటా అంటే అమ్మాలి, లేకపోతే అట్లే ఉండాలి. ఇట్లా రాబోయే కాలంలో వ్యవసాయంలో మన భారతదేశంలో నష్టం చేయడానికి మొత్తం అమెరికా తన చెప్పు చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టుకోవడానికి వేసిన స్కెచ్లో భాగంగానే ఈ మొక్కజొన్న సోయాబీన్లు మన భారతదేశానికి వస్తుంది. దానికి మన భారతదేశ నరేంద్ర మోడీ గారు మనం ఏం ఆలోచిస్తున్నారో చూడాలి. అంటే వ్యవసాయం మొత్తం దివాలా తీయాలి, వ్యవసాయం మొత్తం నిర్వీర్యం అయిపోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఈ మొక్కజొన్న సోయాబీన్లు వచ్చి ఏం చేస్తుంది? భారతదేశానికి వచ్చి ఏం చేస్తుంది? మనం పండించుకుంటలేమా? మొక్కజొన్న సోయాబీన్లు పండించుకుంటలేమా? అసలు అమెరికా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? అలా పంటలు ఇక్కడ ఎందుకు పండించుకోవాలి? గట్లనే కదా భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చి ఆ వ్యాపారాన్ని పక్కకు పెట్టి మనని పీల్చి పిప్పి చేసి మననే 200 సంవత్సరాలు మనని పరిపాలించిండు కదా బ్రిటిష్ వాడు. మళ్ళా గట్లనే వస్తుండు కదా, మళ్ళా వ్యాపారం పేరుతోటే. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఎట్లయితే వ్యాపారానికి వచ్చిండో ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న సోయాబీన్ అనే వ్యాపారంతో మెల్లగా అడుగు పెడుతుండు, వచ్చి మళ్ళా నిర్వీర్యం చేస్తాడు. మొక్కజొన్న ఇయ్యాలన్నా మొక్కజొన్న విత్తనాలు కాంచెల్లి పంట పండించి రసాయనాలు ఇచ్చి మళ్ళా ఆ పంటను కొనుక్కోపోవాలి. ఎవరు కొనరు బయట. అట్లా ఈ మార్కెట్ మొత్తం తన సొంతం చేసుకుని తన ఆధీనంలో నడవడానికి ట్రంప్
ప్రయత్నం చేస్తుండు. భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయ రంగం తన చేతులకు వస్తే భారతదేశ ప్రజలు మొత్తం ఆ ట్రంప్ చేతుల్లోనే ఉండిపోతారు. ఇది స్కెచ్. మరి చూద్దాం, వ్యవసాయం సంబంధించి రైతులు వ్యతిరేకిస్తారా? పెద్ద ఎత్తున ఏమైనా ఉద్యమాలు జరుగుతాయా? గతంలో ఢిల్లీ, హర్యానా, గురుగ్రామ్, పంజాబ్ ఇట్లాంటి సంబంధించినటువంటి రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు, ఒక 365 రోజులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిర్రు. మరి అట్లాంటి ఏమైనా ఉద్యమాలు వస్తాయా? నిజంగా మరి మంచిదేనా? ఆ భారతదేశానికి వస్తే మరి మంచిదేనా అనేటువంటిది రాబోయే కాలంలో మనం పూర్తిగా అనాలిసిస్ రూపంలో అందిద్దాం.